అస్సలామలైకుం. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే రెసిపీ మిల్క్ రైస్ పెసరబ్యాళ్ళు స్వీట్ అండి. ఈరోజు క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు బాగా టేస్ట్గా ఉందని తింటారండి. నేను చెప్పే విధానంగా మీరు చేస్తే ఇట్లా క్రీమీ వస్తుందండి. స్వీట్ అయితే చాలా ఈజీ అండి. ఇది అయితే స్వీట్ ఇంకా పాలు ఎక్కువ ఉన్నా కానీ ఇట్లా స్వీట్ చేసుకొని తింటే బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి, తప్పకుండా మీకు మెచ్చుకుంటారు. ఇప్పుడైతే రెసిపీ చూద్దామండి. హాఫ్ గిలాస్ రైస్ అండి. ఈ గిలాస్తో హాఫ్ గిలాస్ రైస్ తీసుకున్నాను స్వీట్ చేసేకి. ఇట్లా హాఫ్ గిలాస్లో ఫుల్ గిలాస్ చేసేకి పెసరబ్యాళ్ళు వేస్తున్నానండి. హాఫ్ గిలాస్ రైస్, హాఫ్ గిలాస్ పెసరబ్యాళ్ళు అండి. ఇట్లా కొలతలతో ఇట్లా గ్లాస్లో వేసుకొని కొలతలతో చేసుకోండి. ఇట్లా ఫుల్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని ఆ గిన్నెలో ఈ రైస్ పెసరబ్యాళ్ళంతా వేసేసి బాగా కడిగేసి ఈ రైస్ పెసరబ్యాళ్ళు ఈ నీళ్ళంతా వంచేసి ఇంకో నీళ్ళు కూడా వేసి బాగా కడుక్కొని అది కూడా వంచేసి ఇంకో నీళ్ళు వేసేసి నానబెట్టేయాలండి. 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేయాలండి. ఇట్లా నీళ్ళు వేసేసి ఎంత నానితే అంత బాగుంటుందండి క్రీమీగా స్వీట్. ఒక మందంగా ఉండే బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అక్కడే హీట్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో 3 గ్లాస్ మిల్క్ వేస్తున్నానండి. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో పెసరబ్యాళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో మిల్క్ తీసుకున్నాను. 3 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను, 2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇట్లా పొంగు వస్తుంది కదా పాలలో, అప్పుడైతే దాంట్లో రైస్ ఇంకా పెసరబ్యాళ్ళు నానబెట్టినాం కదా నీళ్ళతో సహా వేసేయాలండి. నీళ్ళు, పెసరబ్యాళ్ళు, రైస్ అంతా వేసేసి బాగా ఉడకపెట్టుకోవాలండి. అది ఎంత నానితే అంత బిరిన్గా ఉడికిపోతుందండి పెసరబ్యాళ్ళు ఇంకా రైస్. దానికోసం నానబెట్టాలా. ఎంత ఇది బాగా కుకింగ్ అయిపోతే రైస్ పెసరబ్యాళ్ళు అంత క్రీమీగా వస్తుందండి స్వీట్ అయితే. ఇట్లా పాల్లోని పెట్టాలండి. నున్నగా అయిపోవాలా పెసరబ్యాళ్ళు. ఇంకా ఇది రైస్ అయితే బాగా నున్నగా అయిపోయినాయి చూడండి. ఇట్లా క్రీమీగా అయిపోయినాయి చూడండి. ఇంకా మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఈ కొలతలతోనే ఎక్కువ పాలు, రైస్, పెసరబ్యాళ్ళు, వాటర్ అంతా వేసుకొని చేసుకోండి. ఇది అయితే బెల్లంతో చేస్తున్నానండి నేను. మళ్ళీ బాగా నున్నగా అయిన తర్వాత రైస్, పెసరబ్యాళ్ళు స్టవ్ ఆఫ్ చేసేసి రొంత చల్లగా అయిన తర్వాత ఇవంతా పాలంతా చల్లగైన తర్వాత దీంట్లో గిలాస్తో రైస్ తీసుకున్నామో పాలు వేసినామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ బెల్లం వేసుకోవాలండి. తురుముకున్న బెల్లం వేసేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని స్టవ్ బంద్ చేసేయాలండి. స్టవ్ బంద్ చేసిన తర్వాతనే ఇది వేయాల బెల్లం, ఎందుకంటే పాలు విరిగిపోతాయి దానికోసం. మళ్ళీ యాలకుల పొడి వేస్తున్నానండి, హాఫ్ స్పూన్ అంతా కలిపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉడకపెట్టుకోవాలండి. బాగా ఉడకపెట్టుకొని ఇది అంతా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. దాంట్లో ఇది తాలింపు వేస్తున్నానండి. తాలింపు అంటే నెయ్యి, కాజు, కిష్మిష్ అంతా నెయ్యిలో బాగా వేయించుకొని దీంట్లో వేసేస్తున్నానండి. కాజు ఇంకా కిష్మిష్ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా బాదం కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. చాలా టేస్టీగా, చాలా క్రీమీగా ఉంటుందండి. ఇది అయితే పండగలో చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చేస్తారే అప్పుడైనా వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుంటుందని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి. మీరు కూడా తప్పకుండా చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుందండి. ఈ రెసిపీ పక్కా కొలతలతో ఎట్లా చెప్తున్నానో నేను అట్లా చేస్తే మీకు బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి ఎంత క్రీమీగా ఉందో. మీకు నచ్చితే ఈ రెసిపీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.